Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba ki jai. జై అవతార్ మెహర్ బాబాకి ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారము గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకుని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించినట్లుగా మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. జై. బాబా యొక్క అనుగ్రహం ఆశీస్సులతో మనం ఈ సహజీవన కార్యక్రమంలో రోజు ఆయనతో జీవించగలుగుతూ ఉన్నాం. ఒక విషయం ఏంటంటే నాన్న, ఇది ఎంత అదృష్టమో మనకు తెలియదమ్మా. కానీ ఇది పూర్తిగా ఏవైతే బాబా శ్రమపడి బాబా చెప్పిస్తూ ఉన్నారో వాటి యందు మీలో కొద్దిమంది అయినా కాన్సన్ట్రేషన్తో ఏకాగ్రతతో విని పదిలపరుచుకుంటే చాలా మందికి మీరు ఎన్లైటన్మెంట్ ఇస్తారు. అంచేత ఇటువంటి అవకాశాన్ని ప్రీతముడు మనకిచ్చాడు. ఆ ప్రీతమునికి ఏమిస్తాం మనం? మన ఏముంది? ఏమీ లేదు. మనం లేము, అసలు లేని వాళ్ళు మనం ఏమిస్తాం? కాబట్టి నోటితో అంటే మాట్లాడే శక్తి ఒకటి ఉంది మనకి. ఆ మాట్లాడే శక్తి లేకపోయినా ఈ మాటలు బయటకు కనబడుతున్నాయి అంటే శక్తి ఉంచాడు ఆయన. ఆ శక్తిని ఉంచాడు అంటే మనుషులో ఉన్నటువంటి ఏ శక్తులైతే ఇమిడ్చాడో మనిషిలో ఆ శక్తులు పనిచేసేటట్టు చేశాడు. అంచేత మనం మాట్లాడుతూ ఈ సజీవనంలో ఆ ప్రభువుతో ఒక విధంగా సహవాసం చేస్తూ ఉన్నాము. అంచేత ఆ పురాణ పురుషుడికి, ఆ సనాతనుడికి, ఆ సర్వోన్నతుడికి మనందరి తరపున, ప్రపంచంలో ఉన్నటువంటి భక్త కోటి తరపున, ఉన్నతాత్మల తరపున, స్వరవ తరపున, అందరి తరపున శత సహస్ర కోటి పాదాభివందనాలని అర్పిస్తూ ఇప్పుడు మనం ఇందులో భాగంగా సహజీవనంలో భాగంగా సహజీవన సుమమాలికను తయారు చేసుకుంటున్నాం. ఆ సుమమాలికలోంచి మనం 2 చదువుకుంటూ ఉన్నాం. ఇప్పటికీ 8 పూర్తి చేసుకున్నాం. అంతే కదా, 8 పూర్తి చేసుకున్నాం. అమ్మా ధనం మెహరా 8 కదా చదువుకున్న సహజీవన సుమమాలు. అవునవును. 8 రాసుకున్నారా మీరు? రాసుకోలేదన్నయ్య. రాసుకోవాలి కదమ్మా. రాసుకోకపోతే మీకు ఎలాగుంటాయి? ఇదంతా ఇవన్నీ ప్రవచనాల మాటలు మీకు క్రోడీకరిస్తున్నాడు బాబా. 6 అయ్యాయండి జై బాబా. నిన్నటికి 6. నిన్నటి కారా? నిన్నటికి 6 అయ్యాయి. సరే 6 రాసుకుంది ఏనా? సరే జై బాబా. సరే సరే జై బాబా. జై బాబా. జై బాబా. ఈ రోజు నుండి మళ్ళీ చెప్పుకుంటున్నాం. మానవుడవై వచ్చి మానవుల ప్రగతికై, మానవుడవై వచ్చి మానవుల ప్రగతికై అనుక్షణము తప్పించి సహజీవనమునిచ్చి దీవించినావు. నీవు మేము కలిసి మనము కాదనుచూనే, నీవు మేము కలిసి మనము కాదనుచూనే ఒక్కటని చాటావు సహజీవనమునిచ్చి దీవించినావు.
సహజీవనము నిచ్చి దీవించినావు. భగవంతుడు సద్గురువుల పిలుపు మేరకి ఎప్పుడైతే ప్రపంచంలో భగవంతుని రాక అవసరం అవుతుందో అప్పుడే కదా సద్గురువులు పిలుస్తారు. ఆ పిలుపు విన్న తరువాత ఆయన తన మీద ఒక ముసుగు వేసుకుంటాడు. అది మొదటిది. ఆ ముసుగు వేసుకున్న తరువాత మానవుడై మానవుల యొక్క ప్రగతిని కాంక్షించి, ఆధ్యాత్మిక ప్రగతిని కాంక్షించి, ఆ విషయంలో ఆయన ఎప్పుడూ తప్పిస్తూనే ఉంటాడు. ఆయన ఆ విషయం మనకి చెప్పడానికి ఈ సహజీవనాన్ని ఒక ఆధారం చేసి మనకి దీవించారు ఆయన. యు అండ్ ఐ ఆర్ నాట్ వీ బట్ వన్ అన్న మెసేజ్ ఉంది. అది మనం అందరం ఇంగ్లీష్లో అందరికీ చెప్పేస్తాం. బట్ వాట్ ఈస్ దట్ యూ అండ్ వాట్ ఈస్ దట్ వీ? వాట్ ఈస్ దట్ ఐ? వాట్ ఈస్ దట్ వీ? అంటే రెండు ఆయనే. ప్రేమికుడు ఆయనే, ప్రీతముడు ఆయనే. ప్రేమికుడిగా నీవు, నేను, నాది అనేటటువంటి సంబోధనలతో, ప్రీతముడిగా లక్షలాది సంబోధనలతో ఆయన విశ్వంలో తన కార్యక్రమాన్ని నెరవేరుస్తూ, నీవు మేము కలిసి మనము కాదు, నాట్ వీ బట్ వన్. ఈ బట్ వన్ అన్న భావన ఆయనకుంది, బట్ వన్ అన్న భావన మనకు లేదు. అంచేత ఒక్కటని చాటావు, నీవు నేను మనం కాదు, ఒక్కటే అని చాటావు, సహజీవనమునిచ్చి దీవించినావు. ఇవన్నీ మీరు ఇప్పుడు ఏదైతే బాబా సహజీవన సుమమాలికలు రాయిస్తున్నారో, సుమమాలలు, ఇవన్నీ ప్రవచనాల్లోనివే. ఆయన నాకు అలవోకగా ఇచ్చినవి కావు. సరే, ఇప్పుడు కాకపోతే చూజ్ చేసుకుంటున్నాం అంతే. ఈ విధంగా మనం ఈ ప్రవచనాలు మీరు ఇచ్చుకుంటే ఎక్కడికైనా వెళ్తే పుస్తకం లేకపోయినా ఇది పాడి దాని యొక్క అర్థం చెప్పి అందరినీ కూడా ఆనందింపజేయవచ్చు. అది దీని కనుక ప్రయోజనం. ఆల్రైట్, ఇప్పుడు మనము ఇందులో భాగంగా మెహర్ బాబా ప్రవచనాల్ని చెప్పుకుంటూ ఉన్నాం. ఆ ప్రవచనాల్ని మనం ఒక విధంగా వింటూ అవగాహనగా చేసుకోగలిగితే మనకి మార్గం కనిపిస్తుంది. దేనికి ఏ మార్గం? ఆధ్యాత్మిక మార్గం కనిపింపజేస్తాడు ఆయన. అందుకనే చదువుతూ ఉన్నాము. ఇప్పుడు మనం ఈరోజు ఈ ప్రవచనాల్లో 148వ పేజీలో మనం చెప్పుకుంటున్నాం. అదేమిటంటే నిన్న మనం ఆ మీద పేరా చదువుకున్నాం. ఈ 148వ పేజీలో అందులో ఆ మీద ఒక లైన్ చదువుకొని ముందుకు వెళదాం. కావున అతడు మొదటి గత్యంతరాన్ని ప్రయత్నించాలి. అలా వ్యక్తి ప్రాపంచిక విషయాల్లో ఒక అఘాత స్థితి ఎదుర్కొన్నప్పుడు భగవంతుని వైపుకు మరల్చబడతాడు. ఇది మనం నేను చదువుకున్నాం. ప్రాపంచిక విషయాల్లో అంటే ఏ ప్రపంచంలో మనం ఉన్నాము, జీవిస్తున్నాము, అనుభవిస్తున్నాము అని మనం అనుకుంటున్నాము, అది అబద్ధం. కానీ ఆ అబద్ధమే మనం నిజం అనుకుంటున్నాం. ఆ అబద్ధంలో ఏ విషయాల్లో మనం ఊగిసలాడుతూ ఉన్నాము, జీవిస్తూ ఉన్నాము, వాటిలో అఘాత స్థితి ఎదుర్కొన్నప్పుడు మానసికంగా ఒక దెబ్బ తగలాలి. గట్టి దెబ్బ తగిలితే ఏమైంది? మీరాకి వాళ్ళు రాజు కుటుంబం, రాచరకం వెళ్ళబెడుతున్న వాళ్ళు.
10 మందిని శాసిస్తున్న వాళ్ళు ఈమె శ్రీకృష్ణుడినే ఆధారం చేసుకొని బ్రతుకు సాగిస్తూ ఆయనే తనకు సర్వం అనుకుంది ఈవిడ. కాబట్టి వివాహం చేసినప్పుడు ఆ వివాహాన్ని కాదనుకొని ఎవరికీ కనబడకుండా దూరంగా వెళ్ళిపోయింది. ఆవిడికి వివాహం విఘాతమైంది. ఆ విఘాతం అంటే అనుకోకుండా ఏ జీవితం అయితే కొనసాగుతుందో, ఏ జీవనం అయితే కొనసాగుతుందో ఆ జీవనానికి ఒక ఫుల్ స్టాప్ రావాలి, లేదా ఆ జీవనం ఏదో ఒక బాధని కలిగించాలా, లేదా దానివల్ల మానసికంగా చిత్రవద అనుభవించాలా. ఎప్పుడైతే వివాహం వద్దు, నేను శ్రీకృష్ణుడే నా భర్త అన్న భావంతో ఆవిడ ఉన్నదో, దానికి ఎప్పుడైతే విఘాతం వచ్చిందో భగవంతుని వైపుకు మరల్చబడతాడు. పాప మనకి ప్రాక్టికల్గా చెప్తాడు ఆయన, నాన్ ప్రాక్టికల్గా చెప్పడు ఆయన. అందుచేత ప్రాక్టికల్గా చెప్తున్న విషయాలు ప్రవచనాలు. మనం ఉన్నామనుకొని చెప్పేవన్నీ కూడా అబద్ధాలు. మనం లేవనుకొని ఎప్పుడు మాట్లాడుకోవాలా. ఆ మాటల్లో ఆ లేము అన్నది ఎప్పుడు ప్రతిరోజు ఇంచుమించు ఈ విషయం మీకు ప్రస్తావనకు వస్తూనే ఉంది. ఈరోజు కనుగొన్న సత్యం దృష్ట్యా అనుభవాల పునఃపరిశీలన. కనుగొన్న ఎలా కనుగొంటాడు? వెతికితే కదా, వెతకుండా కనుగోలేడు కదా. చెరియార్జీ 39 సంవత్సరాలు బాబా తండ్రి దర్విష్ లైఫ్ గడుపుతేనే భగవంతుడిని కనుగొనగలిగాడు. భగవంతుడి చేత ఆయన ఒక విధంగా చెప్పాలి అంటే మేలుకొల్పబడ్డాడు. అంచేత కనుగొన్న సత్యం దృష్ట్యా అనుభవాల పునఃపరిశీలన. అంతవరకు అనుభవాలు ఏముంటాయి? అన్నీ భౌతికమైనవి ఉంటాయి మన దగ్గర. ఆధ్యాత్మికంగా ఏమి ఉండవు. ఆధ్యాత్మికంగా ఇలా జరిగింది అలా జరిగిందని చెప్పుకుంటాం తప్ప అవి మన జీవితాన్ని ప్రగతి పథం వైపు మరలించేవి కావు, మళ్ళించేవి కావు, ఉపయోగపడేవి కావు. అందుచేత అతడు ఊహించుకున్న నిగూఢ వాస్తవం ప్రత్యక్షంగా అందుబాటులో లేని కారణంగా తనకు అతీతమైన పరమును చేర్చు మార్గములకై తన సాధారణ అనుభవములను పరిశోధన చేసుకుంటాడు. ఇది జాగ్రత్తగా వినండి. ఈ సెంటెన్స్ జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలి. తనకు అతీతమైన పరమును చేర్చు మార్గమునకై తన సాధారణ అనుభవములను పరిశోధన చేసుకుంటాడు. ఈ క్షణం వరకు బాబా ప్రేమికులందరూ ఏ అనుభవాలనైతే అనుభవించారో, లేదా అనుభవాలు అనుభూతికి వచ్చాయో, వీటన్నిటికంటే అతీతమైన పరము అనే మనకొక చర్మమైన స్థితి ఉంటుంది, పరమము అని. ఆ చర్మమైన స్థితి ఏది చేరుస్తుంది అని కానీ ప్రశ్న తనకు వస్తే అప్పుడు ఏం చేస్తాడు? సాధారణ అనుభవాలను పరిశోధన చేసుకుంటాడు. ఏమిటి ఆ సాధారణ అనుభవాలు? మన జీవనంలో మనకు కావలసిన వస్తువులు కొనుక్కోవడం, లేదా మనకు కావాల్సిన ఆస్తులు సంపాదించుకోవడం, మనకు కావాల్సినవన్నీ మనం చేయడం, చక్కగా సుష్టుగా భోజనం చేయడం, చక్కగా అద్దాల మేడలు, పెద్ద పెద్ద మేడలు కట్టుకొని జీవించడం, ఇవి కాదు పరిశీలించవలసింది. ఒకవేళ నువ్వు పరిశీలించాలంటే వాటిలో ఉన్నటువంటి నిమ్న స్థితిని, అవి చేసేటటువంటి అపకారాన్ని మనం పరిశోధన చేసుకోవాలి. జీవనము అంటే వన్ స్పాన్ ఆఫ్ లైఫ్ అంతా ఏడ్ చేస్తున్నాను, తింటున్నాను, లేస్తున్నాను, తింటున్నాను, డబ్బు సంపాదిస్తున్నాను, పడుకుంటున్నాను, లేస్తున్నాను, ఇదే అయిపోయింది. ఇది కాదు. పోనీ ఆధ్యాత్మికంగా మనం ఏమైనా గొప్ప పనులు చేస్తున్నామంటే ఏం చేస్తున్నాం? భజనలు చేస్తున్నాం, సహవాసాలు చేసుకుంటున్నాం, అక్కడికి బాబా తిరిగిన ప్రదేశాలు మనము తిరుగుతున్నాం. ఇంకా వీలైతే కొంతమంది ఫారిన్ కూడా వెళ్ళి వస్తున్నారు. ఇవి సాధారణమైనవే, ఏవి అసాధారణమైనవి కావు పరిశీలన చేసుకోవడానికి. అంచేత సాధారణ అనుభవములను పరిశోధన చేసుకోవడానికి ఏముంది అందులోని?
ఏమాత్రం కూడా ఉపయుక్తం కానిది ఆ పరిశోధన అవుతుంది. అందుచేత అసాధారణ పరిశోధనలు ఏమైనా ఉంటే చెయ్యాలి. ఇప్పుడు బాబాతో మనం నాలుగు జీవించామండి. టు బి ఫ్రాంక్ అండ్ ఫెయిర్ విత్ ఆల్ ఆఫ్ యూ, బీ బ్రేవ్ ఇన్ మై లవ్ అని బాబా చెప్పాడు. అది పాటించగలుగుతున్నావా? బీ హ్యాపీ అన్నాడు, పాటించగలుగుతున్నావా? ఏమిటి పరిశీలించాలి ఇప్పుడు? అరే నా తండ్రి బీ బ్రేవ్ అన్నాడు, నేను నిజంగా ధైర్యంగా ఉంటున్నానా, బలహీనపడుతున్నానా? నిజంగా ధైర్యంగా ఉంటున్నానా, నా తండ్రికి సంతోషాన్ని కలిగించేటట్టు, లేదా నా తండ్రికి ఏమిటి వీడు నాకు చెప్పినట్టు చేయకుండాని బాధపడుతున్నామా? పరిశోధన ఏమిటి? ముందు ఊహాత్మకంగా జరుగుతుంది, భావనాత్మకంగా జరుగుతుంది, ఆ తర్వాత ప్రాక్టికల్లోకి వెళ్తుంది. కాబట్టి ఇవన్నీ మనం పరిశోధన చేయాలా? అది జీవితంలో బాబా ఎవరుగా అయ్యి ఒకటి ఎన్నేళ్ళు ఏందో చూసుకోండి. ఎవరి మట్టుకు వాళ్ళు 25 ఏళ్ళు అయింది, 20 ఏళ్ళు అయింది, 70 ఏళ్ళు అయింది అని అనుకుందాం అనుకోండి. ఈ 70 ఏళ్ళలో నేను ఏదైనా ఆచరణలో పెట్టానా? పెట్టనప్పుడు సాధారణ జీవితం అయిపోతుంది, పెడితే అసాధారణం అవుతుంది. అసలు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నామా? మనకు ఎవరైనా అటువంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారా? పెద్దవాళ్ళు అయినా సరే చెప్తున్నారా? అమ్మ లేదా అయ్యా ఇది కాదు జీవనం, మనం బాబా చెప్పిన పాటించాలి అని ఎవరైనా చెప్తున్నారా? మనకి లేదు. మనం గెలిస్తే పెద్దోళ్ళు గెలుపుతున్నారు, మనం డాన్సులు చేస్తే పెద్దోళ్ళు డాన్సులు చేస్తున్నారు, మనం ఏమి మాట్లాడితే అవే మాట్లాడుతున్నారు పెద్దవాళ్ళు కూడా. దిర్ ఇస్ నో డిఫరెన్స్. ఒకవేళ చెప్పినా ఏదో పుస్తకంలో ఉన్న విషయాలు చదివి ఇలా చెప్పారు అలా చెప్పారు, పాటించండి మాత్రం అన్నారు. పాటించాలి అని చెప్పరు ఎవరు. ఎందుకు వాడు పాటించాలా? పాటించాలి అని చెప్పేటటువంటి ధైర్యం ఎప్పుడు వస్తుందంటే ఏమాత్రమైనా పాటించడానికి ప్రయత్నించిన వాడు మాత్రమే చెప్పగలుగుతాడు, లేకపోతే చెప్పలేడు. అందుచేత అతడు ఊహించుకున్న నిగూఢ వాస్తవం ప్రత్యక్షంగా అందుబాటులో లేని కారణంగా తనకు అతీతమైన పరమును చేర్చు మార్గములకై తన సాధారణ అనుభవములను పరిశోధన చేసుకుంటాడు. అలా అతడు తన సాధారణ అనుభవాల పరిశోధన ద్వారానే చక్కగా మీకు అర్థమైనట్టు నెమ్మదిగా బాబా చెప్పిస్తున్నాడు. అలా అతడు తన సాధారణ అనుభవాల పరిశోధన ద్వారానే మార్గంలో తనను ముందుకు కొనసాగే ప్రయత్నిస్తాడు. ఎంత ఎంత అద్భుతంగా చెప్పాడు చూడండి బాబా. అలా అతడు లేక ఆమె తన సాధారణ అనుభవాల పరిశోధన ద్వారానే మార్గంలో తనను ముందుకు కొనసాగించే పురోగతి క్రమం మనకు జరగాలి. పురోగతి అంటే ఒక రాజు కొలువులో ఒక సామాన్య భటుడికి నేను రాజు నవ్వాలి అని ఆలోచన వచ్చింది అనుకోండి. ఉదాహరణ ఎందుకు బాబా చెప్పిస్తున్నాడంటే మీకు ఆ ఉదాహరణలో ఎంత కష్టం వచ్చింది మీకు తెలియాలని. ఒక రాజుగారి కొలువులో పనిచేసేటువంటి సామాన్యమైన భటుడు ద్వారపాలకుడు ఆ ద్వారాన్ని పరిపాలిస్తూనే ఆ ద్వారాన్ని కాపలా కాస్తూనే నేను రాజవారి అనుకున్నాడు అనుకోండి. అసలు ఆ కోరిక తప్పారైతే పక్కన పెట్టండి. రాజవారు అనుకోవడం తప్పు కాదు కదా సాధారణ మనిషి. పైగా వాడు రాచకొలువులో ఉంటున్నాడు కాబట్టి, రాజుగారి మనిషి కాబట్టి వాడికి ఆ ఆలోచన రావడంలో తప్పు లేదు. కాబట్టి నేను రాజుగారిని అవ్వాలి అనుకుంటాడు. అయితే వాడు ఏం చేయాలా? కుట్ర, కృతంతో, పగ, ద్వేషం ఇలాంటి వాటితో ఆ ఆలోచనని అమలు చేయడానికి చూడకూడదు. ఎలా ఉండాలి? నేను రాజుగారికి సన్నిహితంగా సేవకుడినై ఆయనతో చనువుగా ఉండి ఆయనకు అన్ని విధమైన సేవలు చేస్తూ ముందు అటువంటి పరిస్థితిని నేను తెచ్చుకోవాలి అని ఆలోచిస్తే అది సద్గతికి దారితీస్తుంది. కుట్ర, కుతంత్రం ఇవన్నీ ఆలోచిస్తే దుర్గతికి పాలైపోతాడు. అందుచేత
ముందుకు కొనసాగించే మార్గదర్శ ప్రకాశమునకై. మరి సాధారణ భటుడు, ద్వారపాలకుడు, రాజువారంటే అది ప్రకాశమే కదా. అలాగే లేని మనం ఆయనగా మారిపోతే ప్రకాశం కాదు, అది దివ్య ప్రకాశం కాదు. అందుచేత ముందుకు కొనసాగించే మార్గదర్శ ప్రకాశములకే ప్రయత్నిస్తాడు. మార్గదర్శం ప్రకాశం అంటున్నారు, మార్గదర్శకుడు అనలేదు బాబా, గుర్తుంచుకోండి. మార్గదర్శ ప్రకాశములకే ప్రయత్నిస్తాడు. దీనివల్ల సర్వమును ఒక కొత్త దృక్పథంతో చూస్తూ ప్రతి అనుభవాన్ని ఒక కొత్త అన్వయంతో పరిశీలించడం జరుగుతుంది. నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు. అంటే ఎందుకు టైం అయినా సరే మీకు అర్థం చక్కగా అవుతుంది నా బాధ అవ్వాలని. నాకు ఫ్రెండ్ ఉండేవాడు. నేను మంచి గాయకుడిని కావాలనయ్యా అని రోజు నా ఇంటికి వచ్చేవాడు, చాలా కాలం కిందట. సరే నేనేం చేయగలను, అప్పటికి నాకు కొంచెం శాస్త్రీయ సంగీతం పట్టు చేతిలో పట్టులో ఉండేది కాబట్టి వచ్చేవాడు, నేర్చుకునేవాడు, వెళ్ళేవాడు. అయితే శాస్త్రీయ సంగీతం నేర్చుకున్న వాడికి వాడి అల్టిమేట్, అంటే ఒక విధంగా చెప్పాలంటే వాడు సాధించవలసింది ఏంటంటే నూతన బాణీని తన సొంతంగా తయారు చేసుకుని అది అందంగా వినడానికి వినసొంపుగా ప్రపంచానికి అందించాలి. వాగ్గేయకారులంతా అదే చేశారు, ఇంకేం చేయలేదు. కాబట్టి వాడు దానికోసం ఆడికి నేను అది చెప్పినా సరే అది నేర్చుకోలేకపోయాడు. కానీ రేడియో గాయకుడు అయ్యాడు, రేడియో గాయకుడి సంతోషించాడు. అంతే. ఏమిటంటే ఒక విధంగా మన దగ్గర ఏదైనా ఉంటే కదా ఎవరికైనా ఇస్తాము. ఈ ప్రకాశం కోసం మనం ప్రయత్నిస్తే కదా మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఇలాగ ప్రయత్నించమన్నారు బాబా అని చెప్పగలుగుతాము. ప్రయత్నించినప్పుడు చెప్పలేము. మన అవగాహన ఏ స్థాయిలో ఉంటో ఆ స్థాయిలోనే మనం అందిస్తాము. అంతే బాబా ఏమంటాడు, ముందుకు కొనసాగించే మార్గదర్శ ప్రకాశమునకై ప్రయత్నిస్తాడు. మార్గదర్శ ప్రకాశం లభించింది మనందరికీ మెహర్ అనేటటువంటి అక్షర సంపదతో. అందుచేత దీనివల్ల సర్వమును ఒక కొత్త దృక్పథంతో చూస్తూ ప్రతి అనుభవాన్ని ఒక కొత్త అన్వయంతో పరిశీలించడం జరుగుతుంది. ఏమంటారు బాబా, దీనివల్ల పరిశోధన వల్ల, దీనివల్ల అంటే పరిశోధన వల్ల సర్వమును కొత్త దృక్పథంతో చూస్తూ, సర్వము అంటే ఏ టు జెడ్. నువ్వు బాబా పేరు మీద ఎన్ని పనులు అయితే చేస్తున్నావో, ఎన్ని కార్యాలైతే చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావో అవన్నీ కూడా కొత్త దృక్పథంతో చూడాలి, అంతేగాని పాత దృక్పథాలతో కాదు. ఇప్పుడు మనం వాగ్గేయకారుల్ని మనం మార్గదర్శకులుగా తీసుకోవచ్చు, రామదాసుని కానీ లేదా తుకారాంని కానీ ఇలాంటి వాళ్ళని. కానీ అక్కర్లేదు మనకి. ఇంత సాక్షాత్తు అవతార పురుషుడే మార్గదర్శకుడే వస్తే మళ్ళీ తుకారాము ఈ వీళ్ళందరూ ఎందుకు మనకి? ఆ మార్గదర్శకత్వంలోనే మనం వెళ్ళాలి. ఈ పుస్తకం మార్గదర్శకం కోసమే ఉద్దేశింపబడిన పుస్తకం ఇది. అందుచేత ఒక కొత్త దృక్పథంతో చూస్తూ, దృక్పథము అంటే ఏ దృష్టికైతే ఆ మార్గం గొప్పది అది అనిపిస్తాదో అటువంటి దృక్పథంతో. మళ్ళీ దృక్పథంతో అంటే మరొక అర్థం ఏమిటి అంటే, వీళ్ళు ఆల్రెడీ ప్రతి వాళ్ళు కూడా బాబా ప్రేమికులు ఆలోచిస్తారు, ఇలా ఉంటే బాగున్ను, అలా ఉంటే బాగున్ను, ఇలా ఉంటే బాగున్ను అని. కానీ ఆ ఆవేశం పూర్తిగా ఉండదు, చెరిగిపోతుంది. ఒక గీత పెన్సిల్తో గీస్తే రబ్బర్తో చెరిగిపోతుంది, అదే పెన్నుతో గీస్తే చెరగదు. మనం పెన్నుతో గీయని గీతని పెన్సిల్తో గీస్తాం, అందుకే చెరిగిపోద్ది. అంచేత ఒక కొత్త దృక్పథంతో చూస్తూ ప్రతి అనుభవాన్ని, అనుభవం అసలు అనుభవాలు మనకు జ్ఞాపకం ఉంటాయా? ఉండవు, ఖచ్చితంగా ఉండవు. ర్యాంక్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. ర్యాంక్ ఎక్స్పీరియన్సెస్ ఏంటి? మన ఇంట్లో లేకపోతే మనకో ఎవరికో ఒక అనుకోనటువంటి ఆపద వస్తుంది. ఆ ఆపద ఏమిటి? శారీరకమైనది అనుకోండి. శారీరకమైనటువంటి ఆపద ఎవరు తీర్చగలడు? బాబాయే తీర్చగలడు. మనం ఏం చేస్తాం? ముందు మన మీద మనం డిపెండ్ అవుతాం. ఎందుకంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళని బాబా మనమే ఆయన మాటలో తీసుకుంటాం. నీకు బాగోలేకపోతే భజన చేసుకొని కూర్చోవద్దు, డాక్టర్ దగ్గరికి వెళ్ళి బాబా అన్నారు. కాబట్టి ముందు మనం ఏం చేస్తాం? అది పాటించలేక డాక్టర్ దగ్గరికి వెళ్తాం. వెళ్ళి
జాయిన్ అవుతాము. ఆ బెడ్ మీద నుంచి బాబా బాబా అనుకుంటూ ఉంటాము, తగ్గదు. మళ్ళీ బాబా బాబా అనుకుంటాం, తగ్గదు. అప్పుడేం చేయాలా? ఏం చేయాలి? నీవే తప్ప నితప్పరం బెరుగా కావందగున్ అంటాడు, అనాలి. బాబా మరి నీ నామం చేస్తూనే ఉన్నాను, నువ్వు చెప్పినట్టుగా నేను హాస్పిటల్కి వెళ్ళాను, మందులతో మింగుతున్నాను, ఆయన చెప్పిన పశ్చిమ పాటిస్తున్నాను, కానీ నాకు తగ్గడం లేదు. కొత్త అన్వయం రావాలి. అప్పుడు బాబా ఇచ్చింది జబ్బు వస్తే నా నామం చేసుకొని భజన చేసుకొని కూర్చోకు, డాక్టర్ దగ్గరికి వెళ్ళు, మందులు తిన్నమాట. ఆ అన్వయం పాతది. కొత్త అన్వయం ఎలా వస్తుంది? ఎప్పుడైతే బాబాకి సరెండర్ అయిపోయి తగ్గకుంటుంది అని అంటే అప్పుడు కొత్త అన్వయం కావాలి. ఏమిటా కొత్త అన్వయం? ఇది నువ్వు ఇచ్చినటువంటి ఒక బహుమానం, నీ చేత ఇవ్వబడిన ఒక బహుమానం. ఆల్ రైట్, హ్యాపీగా అనుభవిస్తాను బాబా. నువ్వు ఎలాగో సాయం చేస్తావు లేదా నాకు అనవసరం, కానీ ఏ పరిస్థితిని ఎదుర్కోమని చెప్పావు కదా నువ్వు, నేను హ్యాపీగా ఆనందంగా అనుభవిస్తాను అనుకోవాలి. అది కొత్త అన్వయం. అంచేత కొత్త అన్వయంతో పరిశీలించడం జరుగుతుంది. ఇప్పుడు అతడు అనుభవాలు పొందడమే గాక వాటిలో ఇమిడి ఉన్న ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను గుర్తించే ప్రయత్నం చేస్తాడు. ప్రతి అనుభవాల్లో భౌతిక ప్రాముఖ్యత ఉన్న విషయాలు ఉంటాయి, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన విషయాలు ఉంటాయి. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ప్రవచనాలతో ముడిపడి ఉంటాయి. భౌతిక ప్రాముఖ్యత మన యొక్క ఉద్దేశాలతో, మన కోరికలతో మనకి తోచినట్టుగా ఉంటాయి. కాబట్టి బాబా ఏమన్నారు? వాటిలో ఇమిడి ఉన్న ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను గుర్తించే ప్రయత్నం చేస్తాడు. కేవలం చూడండి, ఒక కొత్త అన్వయంతో పరిశీలించడం జరుగుతుంది. ఇప్పుడు అతడు అనుభవాలను పొందడమే గాక వాటిలో ఇమిడి ఉన్న ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను గుర్తించే ప్రయత్నం చేస్తాడు. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, కొత్త అన్వయం ఎలా ఉంటుంది? ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గుర్తిస్తాడు, వెతుకుతాడు. ఎక్కడుంది దీంట్లో ఉన్న ఆధ్యాత్మికమైన ప్రాముఖ్యత ఏమిటి? ఈ మాటలో అందరూ వచనాలు పెట్టి కొటేషన్స్ ఉన్నాయండి బాబావి. అందరూ చాలా కంటత అయిపోయాడు. చాలా ఏళ్ళ నుంచి బాబాతో ఉంటున్నాం కదా, అవన్నీ కంటత అయిపోతాయి. వెంటనే డోంట్ వరీ, బీ హ్యాపీ అని ఇస్తాం. మరి కొంచెం కొత్త విధానంలో ఆలోచించిన వాళ్ళు డోంట్ వర్రీ, వ్యాకుల పడవద్దు అని బాబా చెప్పాడు. మనం విధేయులుగా ఉండాలి కాబట్టి వ్యాకులు పడకూడదు. వాళ్ళకి అన్వయించిన ఉద్దేశం అది. కాబట్టి ఆ అన్వయంతో మనకి ఇలా చెప్తారు. అంటే అంతకంటే ముఖ్యమైనది ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గుర్తించే ప్రయత్నం. బీ బ్రేవ్ ఇన్ మై లవ్ అన్నాడు బాబా. అమ్మ నాయన, నా తండ్రి నాకు చాలా ధైర్యంగా ఉండమన్నాడు. వై షుడ్ ఐ వీప్, వై షుడ్ ఐ సఫర్, వై షుడ్ ఐ గివ్ రూమ్ టు సఫర్ మీ అని చెప్పి అనుకొని హాయిగా బాబా నామం చేసుకొని తగితే తగ్గకపోతే మళ్ళీ జన్మ వస్తుంది, తప్పదు. మన జీవనం ఎలా ఉందంటే భౌతికంగా సాగుతుంది. భౌతిక కక్ష ఇంచి కూడా దాటలేదు. కాబట్టి ప్రయత్నం మాత్రం చేయాలి. కేవలం అనుభవమే గాక దాని అంతరార్థాన్ని, అస్తిత్వపు నిగూఢ గమ్యాన్ని చేయడానికి తను చేసే ప్రయాణంలో అన్వయించుకుంటాడు. అస్తిత్వపు, చూడండి ఎలాగ బాబా చెప్తున్నారు, అస్తిత్వపు నిగూఢ గమ్యం. అస్తిత్వపు నిగూఢ గమ్యం ఏమిటి? యు అండ్ ఐ ఆర్ నాట్ వి బట్ వన్. నువ్వు లేవు, నేనున్నాను, ఇది నా ప్రయాణం. శాశ్వత అస్తిత్వం ఆయనది. కాబట్టి అస్తిత్వపు నిగూఢ గమ్యం చరమంగా, ది గోల్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు బికమ్ వన్ విత్ గాడ్. అక్కడికి వెళ్ళాలి. అది దాని యందు రియలైజేషన్ రావాలి. అలా అనుభవాల పునః పరిశీలన జాగరూకతతో చేయడం వల్ల అతనికి ఈ కొత్త శోధన
ప్రారంభించక పూర్వము సాధ్యపడని ఒక అంతర్దృష్టి ప్రాప్తిస్తుంది. ఇంతవరకు భౌతిక దృష్టే. ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా ప్రాధాన్యత ప్రతి అనుభవానికి ఇచ్చి మార్గదర్శ ప్రకాశం కోసం ప్రయత్నించి కొత్త దృక్పథంతో అనుభవాన్ని కొత్త అన్వయంతో పరిశీలించి వాటిలో ఇమిడి ఉన్న ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఎప్పుడైతే గుర్తించే ప్రయత్నం చేస్తాడో ఆ ప్రయాణంలో దాని అంతరార్థాన్ని అస్తిత్వపు నిగూఢ గమ్యాన్ని చేరడానికి తను చేసే ప్రయాణంలో అన్వయించుకుంటాడు, తనకు అన్వయించుకుంటాడు. ఇప్పుడు నేను జీవిస్తున్న జీవనం అబద్ధం, ఇది కాదు నా జీవనం. నేను ఎలా జీవించాలంటే నేను బాబా ఒకటే అని ఆయన అన్నారు కాబట్టి నేను బాబాగా మారి తీరాలి, దానికోసం ప్రయత్నం చెయ్యాలి. కాబట్టి నేను ఏదైనా బాబాకి అన్ని సర్వం బాబాకి విడిచిపెట్టి ఇది ఎయిమ్ ఆఫ్ లైఫ్ ఇస్ టు లవ్ గాడ్ అన్నారు కనుక ఆయన నిరంతరం ప్రేమించడానికి, ఆయన ప్రేమలో జీవించడానికి ప్రయత్నం చేస్తాను. కొత్త అన్వయం, స్పిరిచువల్, ఆధ్యాత్మికంగా నేను కేవలం బాబా ప్రేమలో ఎదగడానికి ప్రయత్నం చేస్తాను. మిగిలినవన్నీ నాకు అనవసరం. ది గోల్ ఆఫ్ లైఫ్ ఇస్ టు బికమ్ వన్ విత్ గాడ్. కాబట్టి ఈ ప్రేమలో ప్రగతి సాధించి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొంది ఆయనలో విలీనం కావడానికి అయితే విలీనం కావాలన్నది మనకు అక్కర్లేదు. ఎప్పుడైతే ఆయన్ని ప్రేమించవలసిన విధంగా ప్రేమిస్తామో, విధేయత చూపించవలసిన విధంగా చూపిస్తామో, ఆ చివరి గమ్యమైనటువంటి దాన్ని చేరడానికి ఎప్పుడైతే ప్రయత్నంలో ఉంటామో ఆయన సాయం చేస్తాడు ఆటోమేటిక్గా. అందుచేత అలా కానీ ఆ రస్తాలో మనం కానీ ప్రయత్నం చేస్తే ఏమిటి మనకు భౌతిస్తాడు ఆయన? ఒక అంతర్దృష్టి ప్రాప్తిస్తుంది. అంతర్దృష్టి దాన్నే పూర్వం దివ్య దృష్టి అనేవారు. సృష్టి అంతా భౌతిక దృష్టి, సృష్టి అంతా మనం భౌతిక దృష్టితోనే చూస్తాం. కానీ ఆధ్యాత్మికంగా ప్రయాణం చేయాలి అనే ఆలోచన వచ్చినప్పుడు మాత్రం అంతర్దృష్టి పనిచేయాలి. ఆ అంతర్దృష్టి ప్రయాణం చేయడం కోసమే బాబా మనకి ఇంత విశదంగాను విపులంగాను మనకు వివరిస్తూ ఉన్నారు. అంచేత అనుభవమనే గాక తను చేసే ప్రయాణంలో అన్వయించుకుంటాడు. అలా అనుభవాల పునఃపరిశీలన జాగృతితో చేయడం ద్వారా అతనికి కొత్త శోధన ప్రారంభించక పూర్వం సాధ్యపడిన ఒక అంతర్దృష్టి ప్రాప్తిస్తుంది. ఆయన అన్నవాడెవడు? మన ప్రీతముడు. ఆ అంతర్దృష్టి మనకు అవసరమా అంటే అవసరమే, లేకపోతే ఎందుకు ప్రాప్తిస్తుంది అంటాడు ఆయన. మరి అలాంటి ప్రయత్నం ఏమైనా చేస్తే మనం ఏమవుతాం? మనలో ఏ ఒక్కరైనా నిజాయితీతో ఆ ప్రయత్నం చేస్తే ఒక్కడికి కానీ అంతర్దృష్టి వస్తే వాడు కొన్ని వేల మందిని మార్చేస్తాడు. మనకెందుకు మాటలు చేస్తాడు, హాయిగా వేళకి తిని వేళకి పడుకొని సంవత్సరం తిని పాడుకుంటూ ఇలాగే కాలక్షేపం చేస్తాము అన్న వాళ్ళకి ఇది అన్వయించదు. ది ఎయిమ్ ఆఫ్ లైఫ్ ఈస్ టు లవ్ గాడ్, ది గోల్ ఆఫ్ లైఫ్ ఈస్ టు బికమ్ విత్ వన్ గాడ్ అని ఎవరైతే సీరియస్ గా తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఈ ప్రవచనాలు చాలా సివియర్ గా గుచ్చుకుంటాయి. కనుగొన్న సత్యం దృష్ట్యా అనుభవాల పునఃపరిశీలన, కనుగొన్న సత్యం దృష్ట్యా అనుభవాల పునఃపరిశీలన, ఇది మనం ఈ రోజంత వరకు చెప్పుకున్నాము. ఈ మెసేజ్ అంతా పూర్తిగా చెప్పుకోవాలంటే మరి కొంచెం టైం మనకు పడుతుంది. కాబట్టి రేపటికి దీన్ని మనం పోస్ట్ పోన్ చేస్తూ రేపు చెప్పుకుందాం. ఇవాళ ఇక్కడితో ఆపుకుందాం. అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय. సో మీరందరికీ ఒకే విన్నపం, నాకు గొంతుకు పట్టొస్తుంది కాబట్టి కొంచెం గట్టిగా మాట్లాడవలసి వస్తుంది. ఈ గట్టిగా మాట్లాడడాన్ని వేరేగా అర్థం చేసుకోకండి. మీరు మరి గొంతుకు సహకరించకపోయినా మీకు ఏదో అందుబాటులో తాపత్రయం ఆయన ఇచ్చారు కాబట్టి కొంచెం గట్టిగా చెప్తుందో, అయినప్పటికీ నాకు వాయిస్ ఒక విధంగా చెప్పాలి సహకరించట్లేదు. అందువల్ల ఇప్పుడు మనం ప్రవచనాలు చెప్పుకున్నాం. ఈ
సహజీవన స్వభావాన్ని కలిగి ఉన్నాం. ఇప్పుడు అద్భుతమైనటువంటి ప్రీతముని యొక్క ప్రభు చరితము అనే దివ్యమైనటువంటి విషయాల్ని మనం చెప్పుకోబోతున్నాం. మనం నిన్నటి వరకు 2878లో ఒక అద్భుతమైనటువంటి ఒక కవితను మనం చదువుకొని ఆపుకున్నాం. ఇప్పుడు ఆ కవిత మళ్ళీ ఒకసారి చదువుతాను. నిన్న అందరికీ కూడా దాని వివరాలు చెప్పుకున్నాం మనం. ఇప్పుడు చదివి మళ్ళీ ముందుకెళ్దాం. అదొక ఆహ్లాదకరమైన దృశ్యం. ఇదే వాళ్ళని ప్రోత్సహిస్తూ బాబా ఒడ్డున ఉండేవారు. అత్యంత ఉల్లాసభరితమైన అద్భుత సమయంగా దాన్ని జ్ఞప్తి అందించుకోవడం జరిగింది. అంత శ్రావ్యము మధురము అయిన దివ్య సంగీతంతో నిండి అవధులు లేని మహాసాగరంలో ఈదుతున్న అనుభవాన్ని వారందరికీ కలుగజేసింది. అటువంటి తరంగాలు పైకి లేవగా జీవితం ఒక అద్భుతమైన ఆనందాన్ని పొందింది. అలా సత్యమైన అపరిమితమైన ఆనందపు ఒడ్డుకు చేర్చింది. దివ్య నాటకంలో పాత్ర పోషించడం అంటే ఆంతరిక ఆనంద సాగర ద్వారాల్ని తెరిచినట్లే. అలా సింధువులోని బిందువులు పరమాత్మ అనే ఆ మహాసాగరంలో శాశ్వత ఆనంద జ్యోతులుగా రూపుదిద్దుకున్నాయి. మనం చెప్పుకున్నటువంటి టాపిక్కి ప్రవచనాలు దానికి దగ్గరగా ఉంది. స్పిరిచువల్ పాత్ ఇంటర్ రిలేటెడ్ విత్ వన్ అండ్ అనదర్. ఒకదానికొకటి ఆంతరిక సంబంధాలు ఉంటాయి ఈ మాటలు. సరే, ఇది నేను చెప్పుకున్నాను కాబట్టి మళ్ళీ రిపీట్ చేయను, ముందుకెళ్తున్నాను. ఈ సమయంలో బాబా సమక్షంలో తన విశ్వకార్య సహచరునిగా ఏ ఒక్క వస్తువు కూడా అక్కడ లేడు. కార్వాన్లో బాబా ఒక వారం పాటు ఉండి తన బృందంతో నవంబర్ 8న కారులోను బ్లూ బస్సులోను బెల్గాంకి బయలుదేరారు. బెల్గాంలో ఉన్నప్పుడు బాబా హిందాల్గా శివార్లలో ఉన్న సావంతవాడి మహారాణి బంగ్లాలో ఉన్నారు. మణి కేటీలకు కిట్టీదేవి టైపింగ్ పాఠాలు నేర్పుతోంది. మణి భవిష్యత్తులో నిర్వహించబోయే ఉత్తర ప్రత్యుత్తర కార్యక్రమానికి ఇది నాంది. చూసారా, మణి వాజ్ ఆల్సో ట్రైన్డ్. అందరికీ ట్రైనింగ్ ఇచ్చారు బాబా. నవంబర్ 10వ తేదీన బాబా అక్కడికి 12 మైళ్ళ దూరంలో ఉన్న ధర్మశాల అనే ప్రదేశాన్ని సందర్శించారు. ఊరూరా తిరిగే సాధువులకు ధర్మశాల ఒక కూడలి స్థలం. బాబా ఆ ప్రదేశంలో ఎటువంటి ప్రత్యేక సాంగత్యం చేయలేదు. అక్కడికి ఆపుకున్నాం నిన్న. ఇప్పుడు ముందుకెళ్తుంది. నవంబర్ 12న 11 గంటలకు బాబా బెల్గాం నుండి బయలుదేరి 3 గంటల తర్వాత ధార్వాడ్ చేరుకున్నారు. అక్కడ అద్దెకు తీసుకున్న బంగ్లా విశాలమైనదే అయినా అక్కడ నీటి సమస్య ఉంది. కృష్ణ, వెంకోబరావు, కాశీనాథ్ ధార్వాడ్లో కుదుర్చుకున్న పరిచారకులు ముగ్గురికి ఒక లోతైన బావిలో నుండి నీళ్లు తోడి బంగ్లాకు తీసుకొచ్చే పనిని అప్పగించారు. కానీ వెంకోబరావు ఆ సమయంలో శారీరకంగా బలహీనంగా ఉన్నాడు. ఇక్కడ కృష్ణ, వెంకోబరావు, కాశీనాథ్ ముగ్గురు పేర్లు బాబా చెప్పారు. అందులో వెంకోబరావుకి పాపం శారీరకంగా బలహీనంగా ఉన్నాడు. ఆయన బజారులో కొనుగోలు పనుల్ని కాశీనాథ్ చేయవలసి ఉంది. అందువల్ల బావి నుండి నీళ్లు తెచ్చే పని కృష్ణ పైనే పడింది. 40 మంది స్త్రీలకు సరిపడా నీళ్లు తేవడం అంటే అంత సులువైన పని కాదు. ఒకవేళ ఆ పనే మనకి బాబా ఇప్పుడు ప్రత్యక్షంగా అప్పచెప్పారు అనుకోండి. 1941 శుక్రవారం
నవంబర్ 14వ తేదీన బైదుల్, కృష్ణ, గుస్తాజీ, సావక్, కాకాబరియా వీరందరూ వెంటరాగా బాబా చట్టీ బాబాను చూసేందుకు ధార్వాడ్ నుండి రైల్లో బయలుదేరారు. బాబా మొదట బెంగుళూరు వరకు వెళ్ళి ఆ రాత్రి బెంగుళూరులోని మార్గరెట్ రోడ్డులో ఉన్న జులేకా లాడ్జీలో బస చేశారు. ఆ మర్నాడు జస్సావాలా కుటుంబ సభ్యుల్ని, ఆది సీనియర్ని కలిసిన తరువాత నాగపట్నం ప్రయాణమయ్యారు. ఇవన్నీ కడతా పెట్టి 1 పేజీ 2 పేజీలు సావాసా చెప్పేవనుకో అందులో చాలా మంది ఏమనుకుంటారు, బా ఇప్పుడు చెప్పారే ఆయన చాలా తెలుసండి అనుకుంటారు. ఇది తెలియడం కాదు, మనం ప్రవచనాల్లో చెప్పుకున్నవి అవి అమలు చేసి ఎవరైనా చెప్తే అది గొప్పది. చట్టీ బాబా నాగపట్టణంలో మామూలుగా ఉండే తన చోటు వదిలి దూరాన ఉన్న మరో చోటుకు వెళ్ళిపోయాడు. అందుచేత దుమ్ము ధూళితో ఉన్న గతుకుల రోడ్డు గుండా బాబా ఆ ప్రదేశానికి 12 మైళ్ళు ప్రయాణం చేయవలసి వచ్చింది. పెద్ద వర్షం మొదలయ్యింది. కానీ బాబా బురదలో ప్రయాణం కొనసాగించి మోకాళ్ల లోతు నీళ్లలో నడుచుకుంటూ ఆ గొప్ప మస్తు సాధువు అయిన చట్టీ బాబా కూర్చున్న చోటుకి చేరుకున్నారు. ఇక్కడ చిన్న విషయం మీకు చెప్పాలి. ఒకటి, అవతారుని సన్నిధి మండలి, అవతారుని యొక్క రిప్రజెంటేటివ్స్ ఆయన కోసం విశ్వంతా ఉంటారు ఆయన పని చేయడానికి. వాళ్ళు ఆ తర్వాత కొంచెం ఉన్నతమైన భూమికల్లో ఉన్నవాళ్ళు, యథార్థమైన సాధకులు, సప్తభూమిక ఆరోహణలో ఉన్నవాళ్ళు, వీళ్ళంతా కూడా సామాన్య మానవుల కంటే ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు. వాళ్ళకి ఇప్పుడు మనం చదువుకున్న ప్రవచనాలు చాలా చాలా అవసరం. మనకి చరిత్ర అవసరం, ఎందుకంటే మనం వాళ్ళ స్థాయిలో లేవు గనక, సామాన్యులం గనక. కానీ మనం కూడా ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఇలాగా ప్రవచనాలతో సంబంధం లేకుండా ప్రపంచంతో సంబంధం పెట్టుకొని, ప్రవచనాలతో కాకుండా ప్రపంచంతో సంబంధం పెట్టుకొని సాధారణ ప్రేమికుల్లా మన జీవితాలు ఎన్నేళ్లు సాగినా, ఎన్ని జన్మలు సాగినా నిరర్థకం అయిపోతాయి. కాబట్టి అవతార కాలంలో అవతారుడు వచ్చి ఉన్నప్పుడు మనందరం కూడా ఆయన ఏదైతే ఉన్నతమైన మార్గం చూపించాడో ప్రవచనాల్లో, ఆ ప్రవచనాలలో ఆ మార్గంలో మనం ప్రయాణం చేయడానికి కొంచెమైనా ప్రయత్నిస్తే మెహర్ బాబా ప్రేమికులుగా చెప్పుకోవడానికి, మెహర్ బాబా ప్రేమికులుగా మనం ఉంటున్నాము అని అనుకోవడానికి, మనకి ఇతరులకి కూడా అది ఒక విధంగా వినసొంపుగా ఉంటుంది. చట్టీ బాబాతో సాంగత్యం ముగించుకొని ఆ స్థలాన్ని వదిలి నవంబర్ 19కి ధార్వాడ్ చేరుకున్నారు. వచ్చే దారిలో హుబ్లీలో బాబా మరికొంతమంది మస్తులను కలుసుకున్నారు. ఒక మస్తుని చేలా అంటారు. చేలా అతను సూక్ష్మ చైతన్యంలో ఉన్న అన్వేషి. అతడు మౌనవ్రతాన్ని పాటించి దీర్ఘకాలపు ఉపవాస దీక్షలు చేస్తున్నాడు. ఆ ప్రాంతంలో ప్రసిద్ధిగాంచిన స్వామి సిద్ధారుత్ అనే ఈ గొప్ప యోగికి చాలా శిష్యుడు. చోటా మస్తాన్ 6వ భూమికలో ఉన్న గొప్ప మస్తు. ఎందుకంటే మనకి ఇలా గొప్ప గొప్ప వాళ్ళని బాబా పరిచయం చేస్తున్నారు, విని ఆహా అని వదిలివేయడానిక కాదు కదా. మనం ఆయన ప్రేమికులుగా చలామణి అవుతున్నాం. ప్రేమికులు మాత్రం కాలేం కూడా. ఎందుకంటే విధేయత ఎప్పుడైతే అందులో మనకి ఒక విధంగా సఫలీకృతం కాగలుగుతామో అప్పుడే ప్రేమికులు అవుతాం. అందుచేత ఇవన్నీ మనకు ఎందుకు చెప్తున్నాడు, మనల్ని ఆయనంతగా తయారు చేయడానికి వచ్చాడు కాబట్టి ఇవన్నీ చెప్తున్నాడు. లేకపోతే ఎందుకు చెప్తాడు ఆయన? చెప్పడు. అందువల్ల చోటా మస్తాన్ 6వ భూమికలో ఉన్న గొప్ప మస్తు. అతడు కేవలం 22 ఏళ్ల వయసులో ఉన్న యువ సాధువు. వీధిలోని
ఒక ప్రత్యేకమైన బండరాయిపై అన్ని ఋతువుల్లోనూ అతడు నగ్నంగా కూర్చునే ఉంటాడు. వీధిలో ఒక నీళ్ల కుళాయికి ఎదురుగా కూర్చుంటాడు. హుబ్లీలోని ప్రజలు అతన్ని దేవపురుష్ అని పిలుస్తారు. దేవపురుష్ అంటే దివ్యమానవుడు అని అర్థం. అతను నిజంగా చెప్పుకోదగ్గ యువ సాధువే. అతను పుట్టగానే తల్లి అతను వదిలేసింది. గుడ్డలో చుట్టబడి చెత్త కుప్పలో ఉండగా వీధులు ఊడ్చే వ్యక్తి కనబడ్డాడు. బిడ్డ కోసం తప్పించే సంతానం లేని ఒక ఆమెకు ఆ బిడ్డ అందజేశారు. ఆ బిడ్డని దేవుని ప్రసాదంగా ఆమె ఆ బిడ్డను తన కన్నబిడ్డలా సాకింది. 10 ఏళ్ల వయసులోనే చోట భగవత్ ప్రేమ ప్రభావానికి లోని మస్తుగా తయారయ్యాడు. 10వ ఏడే ఇల్లు వదిలి సంతుష్టాయికి చేరుకునేంత వరకు ఇండియాలో ఎన్నో తెలియని ప్రదేశాలకు నగ్నంగా తిరిగాడు. అతనితో సాంగత్యం చేసే ఒక సందర్భంలో బాబా తన కోటును చోటా ఒంటిపైన ఉంచారు. కానీ మర్నాడు ఉదయం వారు చూసేసరికి అతడు ఆ కోటును ఎవరికో ఇచ్చేసి మళ్ళీ నగ్నంగా తయారయ్యాడు. చదువుతున్నప్పుడు విమర్శించుకోవాలి మనం లోపట, చదువుతున్నప్పుడు ఆలోచించుకోవాలి మనం లోపట, చదువుతున్నప్పుడు ప్రతిదీ కూడా అన్వయించుకోవాలి మనం. కొత్త అర్థాలని భావాలని కూడా మనం వెతకాలి. బళ్ళారిలో బాబా షా మస్తాన్ అనే మస్తుని కలిశారు. ఒక విశాలమైన అడవి మధ్యలో ఉన్న క్రైస్తవుల శ్మశాన వాటికలో అతడు ఉండేవాడు. ఒక అమావాస్య రాత్రిలో బాబా మండలి వారు ఆ శ్మశాన వాటికలో అతన్ని వెదికేందుకు వెళ్ళారు. అమావాస్య రాత్రి చాలా ప్రమాదకరమని మూఢనమ్మకం. అమావాస్య రాత్రి పూట శ్మశానానికి వెళ్తే వాడెవడైనా తిరిగి రాడని జనం భయపడతారు. ఆ చీకట్లో చాలాసేపు వెతికినా కూడా ఆ మస్తు జాడు దొరకలేదు. ఒక టాంగా వాలాను బ్రతిమాలి తమకు తోవ చూపించమన్నారు. శ్మశానంలో మస్తు ఎక్కడ ఉండేది బాగా తెలుసునని ఆ టాంగా వ్యక్తి చెప్పాడు. అందరూ కలిసి రాత్రి అంతా వెతికారు. తెల్లారే వరకు వెతికినా ఆ మస్తును కనుక్కోలేకపోయారు. అతడు ఆ శ్మశానంలోనే ఉన్నట్టు అనిపించిన తెల్లవారే వరకు అతని జాడ తెలుసుకోలేకపోయారు. నవంబర్ 24న బాబా బీజాపూర్ కూడా వెళ్ళారు. అక్కడున్న పెద్ద మున్సిపాలిటీ చెత్త కుప్ప మీద నివసించే కువాన్ వాలా బాబా అనే మస్తుని కలిశారు. మున్సిపాలిటీ పెద్ద చెత్త కుప్ప మీద ఉండేవాడిట ఆ కువాన్ వాలా ఆ మస్తుని కలిశారు. అంతకుముందు నవంబర్ 23వ తేదీన జిఎస్ఎన్ మూర్తి అనే యువకుని, మన జిఎస్ఎన్ మూర్తి గారు మన సోదరులు, అత్యంత ప్రియులు మనకి. ఎంచేత వండర్స్ ఆఫ్ సైలెన్స్ అని ఒక అద్భుతమైన పుస్తకాన్ని మన ప్రపంచానికి అందించాడు ఆయన. అది ఇలాగే ఫోన్లో మనం మంత్లీ సహవాసంలో ఉన్న రోజుల్లో పూర్తిగా పుస్తకాన్ని చెప్పుకున్నాం, పూర్తి చేసుకున్నాం. మళ్ళీ ఒకసారి చెప్పుకోవాలి అని ఆకాంక్ష కూడా ఉండిపోయింది. అయితే ఈఎస్ఎన్మూర్తి అనే యువకుని ఉత్తరానికి జవాబుగా బాబా ఈ దిగువ సందేశం పంపించాడు. కృష్ణ జయంతి సందర్భంగా మూర్తి ఒక చిన్న పుస్తకాన్ని అచ్చువేయిస్తున్నాడు. ఆ పుస్తకం కోసం ఒక సందేశం కావాలని కోరగా బాబా ఈ సందేశం పంపారు. ఆ సందేశం కింద బాబా సంతకం కూడా చేశాడు. ఈనాడు జిఎస్ఎన్ మూర్తికి పంపినటువంటి సందేశంలో బాబా ఇచ్చినటువంటి ఒక సందేశం అది ప్రింట్ అయింది. అది మనం చదువుకున్నాం. ఈనాడు మానవ జాతికి అత్యంత ఆవశ్యకమైనది ప్రేమ. అత్యంత ఆవశ్యకమైనది ప్రేమ. నిర్మలమైన నిస్వార్థమైన దివ్య ప్రేమే. ఆ దివ్య ప్రేమ మనిషిలో సద్బుద్ధిని జాగ్రత్త పరుస్తుంది. ఆ దివ్య ప్రేమ మనిషిలో సద్బుద్ధిని జాగృత పరుస్తుంది. ఈ సద్బుద్ధి వస్తే తప్ప సత్సాంగత్యం లభించదు. సత్సాంగత్యం లభిస్తే తప్ప ఏ కార్యాలు చేస్తూ ఉంటే ఆ సత్సాంగత్యంలో మనం సత్పురుషుల కలయికతో ఎటువంటి అవగాహనని పెంచుకుంటాం అన్నది మనకు అలవడుతుంది. అందుచేత ఆ దివ్య ప్రేమ మనిషిలో సద్బుద్ధిని
జాగృతపరుస్తుంది. అసలైన ఆనందం ఇచ్చుటలోనే గాక ఉంటుంది, ఇచ్చుటలోనే ఉంటుంది కానీ అసలైన ఆనందం ఇచ్చుటలోనే ఉంటుంది కానీ పుచ్చుకోవడంలో లేదనే అవగాహనను ఆ దివ్య ప్రేమ కలిగిస్తుంది. 2880 పేజీలో 2880 పేజీలో లాస్ట్ పేరా చూడండి. ఇది మీరేం చేయాలంటే కొంచెం ప్రేమతో, అంటే ఈ అన్నయ్యకి సంతోషపడడం కోసం, అంటే అన్నయ్యకి సంతోషపడడం ఏంటి, బాబా మనందరికీ పెద్దన్నయ్య, మనందరికీ పెద్దన్నయ్య బాబా. అంచేత ఈ అన్నయ్య అంటే నాకు అనుకోగలరు బాబాకి. అందుచేత బాబా అంటున్నారు, ఈ దివ్య ప్రేమ మనిషిలో సద్బుద్ధిని జాగృతపరుస్తుంది. అసలైన ఆనందం ఇచ్చుటలోనే ఉంటుంది కానీ పుచ్చుకోవడంలో లేదనే అవగాహనను ఆ దివ్య ప్రేమ కలిగిస్తుంది. అంతేగాక ఇతరుల సంతోషంలో కన్నా వారి బాధల్లో ఇష్టాపూర్వకంగా పాలు పంచుకోవడమే అసలైన జీవిత లక్ష్యము అనే అవగాహనను కూడా ఆ దివ్య ప్రేమ అందిస్తుంది. అందరిలోనూ ఆ దివ్య ప్రేమ అనే నిప్పురవ్వను వెలిగించడమే అవతారుడిగా నా రాక యొక్క పరమ ఉద్దేశం అని ఇందులో బాబా చెబుతూ ఏమన్నారు, అసలైన జీవిత లక్ష్యం సంతోషంతో ఇతరుల బాధల్లో ఇష్టాపూర్వకంగా పాలు పంచుకోవడమే అసలైన జీవిత లక్ష్యం. అంటే ఇప్పుడు ది ఎయిమ్ ఆఫ్ లైఫ్ ఇస్ టు లవ్ గాడ్ ఏమైపోయింది, పక్కలిపోయిందా? కాదు, ఇతరులకు సేవ చేయాలి. ఎలా చేయాలి? నిస్వార్థంగా. నా అవగాహన ప్రకారం నిస్వార్థంగా చేసిన వాళ్ళు బహు తక్కువగా ఉంటారు. కాబట్టి బాబా మరొక కొటేషన్ చెప్పారు, నన్ను ప్రేమిస్తే యావత్ ప్రపంచాన్ని ప్రేమించినట్లే, నాకు సేవ చేస్తే యావత్ ప్రపంచానికి సేవ చేసినట్లే అన్నారు. ఇప్పుడు ఏది మనకు మంచిది, ఏది మనకు సులువైంది? ఆయన్ని ప్రేమించి ఆయన సేవ చేయడం ద్వారా మనం ఒక విధంగా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నత ప్రగతిని పొందే అవకాశం వస్తుంది. అంటే జాగ్రత్త అవస్థ పొందడానికి బాబా చెప్పినట్టు మనం చేయలేము. మాస్టరీ అండ్ సర్విట్యూడ్ అది మనం అన్వయించుకోలేము. వీఆర్ నాట్ ఇన్ దట్ కెపాసిటీ, ఆ స్థాయిలో మనం లేము. కాబట్టి ఆయన్ని సంతోషపరుస్తూ, ఆయన్ని ప్రస్తుతిస్తూ, ఆయన చెప్పేవి అవగాహన చేసుకుంటూ ఆయన్ని సంతోషపడితే ఖచ్చితంగా మనం దివ్య ప్రేమ పొందే అవకాశం వస్తుంది. అందరిలోనూ ఆ దివ్య ప్రేమ అనే నిప్పురవ్వ. మన సోదరుడు పద్మనాభం గారు అబ్బాయి తోట నాగేశ్వరరావు ఒక పుస్తకాన్ని శివుని వివాళ చేత కింద ప్రింట్ చేస్తే దానికి నిప్పురవ్వలు అని పేరు పెట్టాడు ఆయన. మీ అందరు చదివారో లేదో నాకు తెలియదు. అది మెహర్ బాబాస్ కాలింగ్లోని కొన్ని, మరొక పుస్తకంలో పేరు నాకు జ్ఞాపకం రావడం లేదు. అందులోని విషయాలు నిప్పురవ్వలుగా ఆయన ప్రపంచానికి తెలుగులో అనువదించి అందజేశాడు. ఆ పుస్తకాలు ప్రింట్ చేసిన వాళ్ళు చదివారో లేదో కూడా నాకు తెలియదు. కానీ ఆ పుస్తకాన్ని చాలాసార్లు రాజావులో సహవాసుల్లో చెప్పడం జరిగింది. అవతారుడిగా నా రాక యొక్క పరమ ఉద్దేశము అని అర్థం. ఒకసారి ధార్వార్లో కృష్ణ నీళ్లు తేవటం 15 నిమిషాలు ఆలస్యమైంది. ఎందుకంటే మత్తుగా ఉండడం వల్ల కాస్త ఎక్కువగా నిద్రపోయాడు. గేట్ దగ్గర బాబా అతని కోసం వేచి చూస్తున్నారు. కృష్ణ రాగానే కోపంతో, నీ మట్టి ముఖం మళ్ళీ నాకు చూపించుకో, నీ విధి నిర్వహణలో నిజాయితీ క్రమవర్తన ఉండాలని నీకు ఎన్నోసార్లు చెప్పాను, కానీ నా మాటలను విషమంతమైనా పట్టించుకోవు. రాతిపైన జల్లిన విత్తనాలకు ఎన్ని నీళ్లు పోసినా అవి మొలకెత్తే ఆశ ఏమైనా ఉంటుందా? నీలాంటి బండరాయివి నువ్వు అలాంటి బండరాయివి అని తిట్టిపోశాడు. బాబా తిట్టాడు అని మనకు కూడా పబ్లిక్ మీటింగ్స్ లో చెప్పకూడదు, గుర్తుంచుకోండి. బాబా ప్రేమమయుడు, ప్రేమించాడు. ఒకవేళ ఈ తిట్టిపోశాడు అన్న విషయం కానీ ఇతరులతో చెప్పవలసి వస్తే అది ఎలా చెప్పాలి?
తల్లితో మనకున్న అనుబంధాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. కన్న తల్లితో. ఆ తల్లి ఏం చేస్తుంది? జన్మనిస్తుంది. పాలుని ఆ తల్లి ఇస్తుంది. చిన్నప్పుడు కావలసిన సౌకర్యం సేవంతా ఆ బిడ్డకి ఆ తల్లే చేస్తుంది. కానీ చిన్న పిసరవాడు పాలు తాగడానికి కానీ తినడానికి మొరాయిస్తే ఒక్క దెబ్బ కొడుతుంది. అలా చెప్పగలగాలి. అలా చెప్తే రిసీవ్ చేసుకోవడంలో తేడా వస్తుంది. ఆహా బాబా శిష్యులు కొట్టేసేవారా అనేటట్టుగా చెప్పకూడదు. అందుచేత ఇవాళంటి బండరాయిది అని తిట్టిపోశారు. మరొక సందర్భంలో స్త్రీలతో కలిసి బాబా బయటికి వెళ్తూ తాను తిరిగి వచ్చేంత వరకు కృష్ణను బంగ్లాలోనికి వెళ్ళొద్దని చెప్పారు. ఆ బంగ్లాలో 4 స్త్రీ పరిచారికలు లక్ష్మి, భూమి, రక్మ మరియు తాని పనిచేస్తున్నారు. ఆ సందర్భంలో వారికి ఇంటి లోపల ఒక పాము కనిపించింది. ఆ పామును చంపేందుకు రక్మ అనే పరిచారిక కృష్ణను బంగ్లాలోకి పిలిచింది. తానున్న చోటు నుంచి కదిలి ఇంటి లోపలికి వెళ్లేందుకు కృష్ణ నిరాకరించాడు. తిరిగి వచ్చాక బాబాకి విషయం తెలిసింది. కృష్ణ పైన స్త్రీ పరిచారికలు ఫిర్యాదు చేశారు. పామును ఎందుకు చంపలేదు అని బాబా కృష్ణ అడిగారు. గేటు వదిలి వెళ్ళొద్దని నువ్వు ఆదేశించావు కదా, ఇంట్లోకి నేను ఎలాగెళ్ళగలను అని కృష్ణ బదులిచ్చాడు. ఒకవేళ ఇంట్లో నిప్పొట్టుకుంటే వెళ్ళుండేవాడివా అని బాబా అడిగారు. వెళ్ళని కృష్ణ చెప్పాడు. బాబా కృష్ణ తప్పిదాన్ని ఇలా సరిచేశారు. నీవు నా ఆదేశాన్ని ఈ విధంగా పాటించి ఉన్నట్లయితే చాలా సంతోషించేవాడిని. కానీ విధేయత చూపడానికి నీవు నాకు అవిధేయుడవయ్యావు. గేటు వదిలి వెళ్ళొద్దన్నానని నీకు కోపం వచ్చింది. అందుకే పైకి విధేయుడిగా ఉన్నట్లు కనిపించినా నిజానికి నీవు నా మాటలు ఖాతరు చేయకుండా ఆ విధంగా కోపాన్ని వెళ్ళగెక్కావు. నీ కోపం వల్లనే పాము వచ్చింది. నన్ను సంతోషపరచాలని నీవు అనుకుంటే ఇప్పుడైనా పాము ఎక్కడుందో చూసి చంపు అన్నారు బాబా. చూసారా బాబా తాలూకా ఆ విధంగా చెప్పాలంటే కోపంగా ఆ ఇచ్చే ఆదేశాలు ఎటువంటి సత్యం దాగి ఉంటుందో. మొదట్లో కృష్ణ పామును కనుక్కోలేకపోయాడు. కానీ 45 నిమిషాల తర్వాత స్త్రీలున్న ఇంటి కిటికీలోంచి ఆ పాము బయటకు రాకి వెళుతుండగా కృష్ణ దాన్ని చూశాడు. బాబాను పిలిచి చెప్పాడు. కానీ అప్పటికే ఆ పాము కనిపించకుండా వెళ్ళిపోయింది. సర్లే పోనమని బాబా అన్నారు. బాబా అలా అనడం అసాధారణంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు పాము కనిపించినా చంపేయమని మండల వాళ్ళకి బాబా నిర్దిష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. బాబాతో ఉన్న ఇన్నేళ్లలోనూ కృష్ణ 47 పాములను చంపాడు. అంటే పాములను చంపడమే ఒక పనిగా పెట్టుకొని చంపలేదు. పాము కనబడితే చంపమని బాబా అన్నారు కాబట్టి అసంకల్పితంగా లేదా ఆధారాపంగా కనబడితే అలా చంపినవి 47 పాములను చంపాడు. ఒకరోజు స్త్రీల బంగ్లా దగ్గర కృష్ణ నాగుపామును చూశాడు. రాయి విసిరి దాన్ని కొట్టాడు. కానీ దాన్ని చంపలేదు. దెబ్బతిన్న పామును ఎప్పుడూ వదిలిపెట్టకూడదని, తనని గాయపరిచిన వాడిని కాటేయడానికి తప్పకుండా తిరిగి వస్తుందని కృష్ణతో ఎవరో చెప్పారు. ఆ రోజు రాత్రి కృష్ణ బాబా దగ్గర రాత్రి కాపలా కాస్తుండగా ఎందుకో ఆందోళనగా ఉన్నాడు అని బాబా ఎందుకు ఆందోళనగా ఉన్నావు అని బాబా అడిగారు. కృష్ణ ఆ గాయపడ్డ పాము గురించి చెప్పాడు. అది నాగుపేమేనా అని బాబా అడిగారు. అవునని కృష్ణ చెప్పగా, అయితే దాన్ని తప్పకుండా చంపేయాలి, తిరిగి వచ్చి నేను కాటేస్తుంది, నీవు భయపడ్డావా అని బాబా అడగగా లేదని కృష్ణ చెప్పాడు. రాత్రి కాపలా ముగిశాక తెల్లవారి 5 గంటలకు కృష్ణను వెళ్ళి విశ్రాంతి తీసుకొని బాబా పంపించారు. అతను వెళ్లే ముందు నీ దోమతెర అడుగు అంచుని చూడండి బాబా ఏమన్నారు. అతను వెళ్లే ముందు నీ దోమతెర అడుగు అంచుల్ని పక్క లోపలికి దూర్చి పెట్టుకోసమా, లేకపోతే చీమలు లోనికి వచ్చేస్తాయి అని పదే హెచ్చరించారు. బాబా కృష్ణ మంచం హెచ్చరించారు బాబా. కృష్ణ మంచం ఆరు బయట మామిడి చెట్టు కింద ఉంది. మంచం మీద చేరబడిగానే అతనికి ఆకులు గలగల శబ్దం వినిపించింది. ఆ వైపు నుండి పాము రావడం కృష్ణ గమనించి నీలుని విష్ణుని కర్రతమ్మని కేకేశాడు. తన మంచం చుట్టూ దోమతెర బిగువుగా ఉండడం వల్ల ఆ సర్పం లోనికి ప్రవేశించలేకపోయింది. కృష్ణ దాన్ని కర్రతో కొట్టి చంపేశాడు. బాబా హెచ్చరికే అతన్ని రక్షించింది. రక్షకుడు కాకపోతే ఆ రక్షణని పొందడానికి మనం ఒక విధంగా అర్హత పొంది ఉండాలి.
బ్లూ బస్సును ధార్వాడ్ నుండి అహ్మద్ కి నడిపేందుకు బాబా సరోష్ కోసం కబురు చేశారు. ఆ బృందమంతా నవంబర్ 27న బయలుదేరి రాత్రికి సతారాలోని డాక్ బంగ్లాలో గడిపారు. నీలు విష్ణు సమక్షంలో బాబా సరోష్తో ఇలా అన్నారు. బ్లూ బస్సులో ఇదే ఆఖరి ప్రయాణం. ఈ బ్లూ బస్సు కూడా ఇది చివరి ప్రయాణం. ఈ చివరి ప్రయాణంలో నన్ను మండలిని తీసుకెళ్తున్న నీవు చాలా అదృష్టవంతుడివి. ఈ బస్సును తయారు చేయించింది నీవే. ఇప్పుడు ఆఖరి ప్రయాణంలో బస్సును నడుపుతున్నది. ఈ బ్లూ బస్సు శ్రీకృష్ణుని రథం వంటిది. నా ప్రకటీకరణ అంటే మేనిఫెస్టేషన్, నా ప్రకటీకరణ తర్వాత ఈ బస్సును ప్రజలు ఎంతో పవిత్రంగా చూసుకుంటారు. మన సన్నిహితులకు ఈ బ్లూ బస్సును లాటరీ వేసి అమ్మాలి. లాటరీలో గెలుచుకున్న వ్యక్తి దీన్ని మంచి కండిషన్లో ఉంచాలి. అద్దెకిచ్చి కానీ అమ్మి కానీ దీని ద్వారా ఎటువంటి వాణిజ్యపరమైన ప్రయోజనం పొందకూడదు అని షరతును సూచించారు బాబా. ఈ బస్సుకు గొప్ప ప్రాముఖ్యత ఉంది. దాన్ని పరిరక్షించడం ఎంతో అవసరం. దీని ద్వారా నేను చాలా విశ్వకార్యం నిర్వహించాను బ్లూ బస్ ద్వారా. ఈ చివరి ప్రయాణంలో స్వయంగానే భగవంతుడినే దీనిలో తీసుకెళ్లడం సరోష్ పొందిన గొప్ప అదృష్టం. ఆ రాత్రి సతారాలో ఈ లాటరీ గురించి ఎంపిక చేసిన 100 మంది బాబా ప్రేమికులకు పంపే నిమిత్తం ఒక ముసాయిదా సర్కులను తయారు చేశారు. ఆ మర్నాడు నవంబర్ 28న 11:30 గంటలకి బాబాతో పాటు అందరూ మెహరాబాద్ తిరిగి వచ్చారు. బ్లూ బస్సుకు సంబంధించిన సర్కులర్ తయారు చేసి సంబంధిత ప్రేమికులందరికీ పోస్ట్ ద్వారా పంపించారు. బాబా ఎంత అద్భుతమైనటువంటి మార్గదర్శి అంటే మనము నోటితో చెప్పడం కష్టం, బుద్ధితో ఆలోచించడం కష్టం, బయటకు వ్యక్తం చేయడం కష్టం. అంత గొప్ప మార్గదర్శి బాబా. అందుచేత మనం ఆయన మార్గదర్శకత్వంలో ఇలా ప్రతిదీ కూడా క్షుణ్ణంగా చదువుకొని అవగాహన చేసుకోవడం అనేది మన అదృష్టం. మీ అందరికీ నేను ఒకటే చెప్తున్నాను. ఇక్కడ ఎలాంటిదంటే ఒక ఉదాహరణ మీకు చెప్పిన తర్వాత మనం క్లోజ్ చేసుకుందాం. ఏమిటి ఆ ఉదాహరణ? భర్తకు ప్రాధాన్యత ఇచ్చినటువంటి స్త్రీ భర్తకిచ్చిన ప్రాధాన్యత బిడ్డలకి ఇవ్వదు. బిడ్డలకి ప్రాధాన్యత ఇచ్చిన స్త్రీ భర్తకు ప్రాధాన్యత ఇవ్వదు. అయితే మరి ఎలాగా? ఒకవైపు ఇస్తే ఇంకొక వైపు లేకపోతే, ఇంకోవైపు ఇస్తే మరొక వైపు లేకపోతే ఎలాగా? ఏ విధంగా జరుగుతున్నది అంటే ఇక్కడ ప్రేమకి సరిహద్దులు లేవు, ప్రేమకి సరిహద్దులు లేవు. కానీ ప్రేమకి స్వల్పమైనటువంటి లిమిటేషన్స్ ఉంటాయి. ఆ స్వల్పమైనటువంటి లిమిటేషన్స్ అంటే నేను చదవను, స్కూల్కి వెళ్ళను అంటే ప్రేమతో వద్దు నాన్న, వాళ్ళకి నాన్న, చదవకు నాన్న అని ఏదైనా అనగలదా? అది లిమిటేషన్స్ ఉన్నటువంటి ఒక విషయం, లిమిటేషన్స్తో చెప్పవలసిన విషయం. నాన్న నువ్వు స్కూల్కి వెళ్ళకపోతే, చదువుకోకపోతే, నువ్వు పెద్ద అయితే ఎలా బ్రతుకుతావు? నీకు మంచి మార్కులు రాకపోతే నీ తోటి విద్యార్థుల చేత మాట కాస్తావు, అందరూ నిన్ను గేలి చేస్తారు నాన్న, తప్పు, చదవాలి నాన్న అని ప్రేమతో చెప్పాలి. అంతేగాని చెయ్యింది కదా అని చెప్పి గొడ్డును బాధినట్టు బాధితే మాత్రం అది తల్లి అవ్వదు. చాలా సున్నితంగా ఉంటాయి. అందుకే బాబా యొక్క సందేశాలని మనం అన్వయించుకొని చెప్పుకోవాలంటే 2 పక్కల దారి ఉన్న ఒక కత్తి మీద ప్రయాణం లాంటిది. అందువల్ల బాబా చెప్పిన ప్రతి విషయాన్ని 10 సార్లు చదివి 10 సార్లు రకరకాల అన్వయాలని మనం మనపై చేసుకొని ఆ అన్వయాల్లో ఏదైతే మనకు ఖచ్చితంగా ఇది చేస్తే జీవనంలో మనము ఈ స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, ఇది మనకు మంచి చేస్తుంది, ఈ దారి మంచిది అని ఖచ్చితంగా రూఢిగా తెలుసుకొని అప్పుడు ఈ బాబా సందేశాలని మనం జీవితంలో అన్వయించుకొని వాటిని ఆచరించి తద్వారా ఆయన యొక్క ప్రేమకి మనం ఒక విధంగా పాత్రలు కాగలగాలి. బాబా ఏం చేస్తారు? ఒకవేళ నీకు అర్థం కాలేదనుకోండి, ఇప్పుడు మనం ఈ
సంవత్సరాలు చెప్పుకుంటున్నాం. సాధ్యమైనంత వరకు మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ఈ పనిముట్టు పనిచేస్తుంది. కానీ ఒక్కొక్కసారి ఒక ఏదైనా మీకు అర్థం కాకపోతే మీరేం చేస్తారు, అన్నయ్య ఏమైనా అనుకుంటాడు అని మీరు అడగడం మానేస్తారు. ఒకవేళ అలాగే అడగడం మానేస్తే అన్నయ్యకి అడగడం మీకు అనుమానం అయితే చక్కగా బాబాని అడగండి. లేదు నేను చెప్పేది మీకు ఎందుకు నచ్చలేదో, ఎందుకు దాంట్లో మీకు నచ్చం కనిపించలేదు, బాబాని అలాగ అడగండి. అందులో నిజాయితీ ఉండాలి అడగడంలో. 2 రకాల నిజాయితీలు ఉన్నాయి. ఒకటి స్వార్థం కోసం అడగడం, 2 అందరి కోసం అడగడం. ఎప్పుడైనా బాబాని ఏది అడిగినా అందరి కోసం అడగాలి. నీ స్వార్థం కోసం అడిగావా నువ్వు సక్సెస్ కాలేవు. అంచేత కొన్ని విషయాలు, అందుకే వీటికి స్పిరిచువల్ సెటిలైట్స్ అన్నారు బాబా ఇంగ్లీష్లో. సూక్ష్మ అంశాలు, ఆధ్యాత్మిక సూక్ష్మ అంశాలు. సూక్ష్మ అంశాలు అర్థం చేసుకోవడానికి సూక్ష్మ జ్ఞానం కావాలి, భౌతిక జ్ఞానం కాదు, లేదా మేధస్సుతో కూడుకునే జ్ఞానం కాదు. అంచేత మనకు సూక్ష్మ జ్ఞానంతో ఆలోచిస్తే చక్కటి దారి కనబడుతుంది, చక్కటి అవగాహన వస్తుంది. ఇప్పుడు అన్నయ్య ఏ విషయాల్లో అయితే మీకు కొంచెం నొక్కి చెప్తున్నారో, పర్టికులర్గా చెప్తున్నారో అవి మళ్ళీ మీరు ఆలోచించండి. ఒక వేవి కనిపిస్తుంది నూతనమైంది. అదే కదా అన్నారు బాబా, నూతనమైన అన్వయాలు కావాలి, దాని మీద నూతనమైన అవగాహన కావాలి, రావాలి. తద్వారా ప్రపంచానికి మనం మేలు చేయగలం. అది మనం పాటించకపోయినా అంటే పాటించేవాడి తనకి క్యాలిబర్ మీద ఆధారపడి ఉంటుంది. బాబాయ్ మీద ప్రేమ బట్టి అది ఉంటుంది. బాబాయ్ మీద ప్రేమ ఏ స్థాయిలో ఉంటే పాటిస్తాడు, ఏ స్థాయిలో ఉంటే పాటిస్తాడు, ఆ స్థాయిలో పెంచుకుంటాడు. లేదు నాకెందుకు, నాకు అవగాహన ఎందుకు, నేను ఏదో ఇలాగ పాటలు పాడుకొని బతికిస్తానన్నాడు అంత లోతుల్లోకి వెళ్ళడు, బయట హాయి గాడి చేస్తాడు. ఇది 2 రకాలుగా ఉంది. కాబట్టి మీకు 2వ రకం మార్గం నేను ఎప్పుడు కూడా చెప్పను. మొదటి మార్గం, ది నెంబర్ 1 మార్గమే బాబా చెప్పిస్తారు. ఖచ్చితంగా ఆయన ఆదేశాలని సందేశాలని మనం పాటించవలసిందే. ఒకవేళ పాటించడానికి మనకు ఏదైనా ఆటంకం వస్తే ఆ ఆటంకాన్ని పక్కకు తోయండి, ఆ ఆటంకాన్ని దూరం చేసుకోండి. ఆ ఆటంకాన్ని దూరం చేసుకోవడానికి మీ యొక్క బిహేవియర్ ఏ విధంగా మలుచుకుంటే బాగుంటుందో ఆలోచించండి. అలా మలుచుకోండి. ఆ విధంగా ఆయనకి విధేయులై, ఆయన ప్రేమకి అనురక్తులై, ఆయన ప్రేమలో జీవించడానికి, ప్రేమ ప్రపంచానికి మన వంతు సాయం చేయడానికి సాయశక్తుల మీరందరూ కూడా కృషి చేయడం కోసమే బాబా ఈ సహజీవనం పెట్టాడని మీరు తెలుసుకుంటే చాలా ధన్యులు అవుతారు. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై.